మనుష్యానాం సహస్రేషు కచిద్యేతతి సిద్ధయే ఏతతామపి సిద్ధానాం కచ్చిన్మాం వేతి తత్వతః. విజ్ఞాన యోగము నుండి ఈ శ్లోకము గ్రహింపబడినది. శ్రీకృష్ణ భగవానుడు అర్జునునకు ఈ విధముగా గీతోపదేశము చేసినారు. అర్జున, ఒకానొక ధీరుడో పరమాత్మను గూర్చి అన్వేషించి అనవరత ప్రయత్నముచే తత్సాధనమున సఫలీభూతుడగుచున్నాడు అని తెలియపరచినారు. శ్లోకభావం: అర్జున, అనేక వేల మంది మనుజులలో ఏ ఒకానొకడు మోక్షసిద్ధికై యత్నించుచున్నాడు. అట్లు యత్నించువారైన అనేక మందిలో ఏ ఒకానొకడు మాత్రమే నన్ను వాస్తవముగా తెలుసుకొనగలుగుచున్నాడు అని గీతోపదేశము చేసినారు. శుభం. మనుష్యానాం సహస్రేషు కచిద్యేతతి సిద్ధయే ఏతతామపి సిద్ధానాం కచ్చిన్మాం వేతి తత్వతః. శుభం. ఇక్కడ మనం ఒక విషయమును గమనించవలే. మానవుడు మాధవుడుగా మారుటకు కాలయాపన చేయక త్వరితముగా యత్నశీలుడై ఆత్మజ్ఞానమును బడసి జన్మ సార్థకతను అందవలయును అని విశదపరచినారు. శుభం.